హరే కృష్ణ. ఇప్పుడు శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడికి చెప్తాడు, మీ నాన్న నేను 15 నిమిషాల్లో లాగేసిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళు దెబ్బతిన్న పులిలాగున్నారు. ఎప్పుడైనా నీ మీదకి యుద్ధానికి వస్తే నువ్వేం చేస్తావు అని రెచ్చగొడతాడనమాట దుర్యోధనుడిని. ఈసారి గేమ్ ఆడదాం, మళ్ళీ జూదం ఆడదాము. జూదంలో ఈసారి నేను కొత్త రకంగా ఆడి వాళ్ళని ఓడించి నీ మీద యుద్ధానికి రాకుండా నేను చేస్తాను. ఎప్పుడైనా నీ మీదకి యుద్ధానికి వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడనమాట. ఇంకా దుర్యోధనుడికి భయం వేసి ఇంకా తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి జరిగింది ఇలా చెప్తారనమాట. ధృతరాష్ట్రుడు చెప్తాడు, బుద్ధున్నోడు ఎవడైనా మళ్ళీ వస్తాడో జోదానికి అని చెప్తాడు అనమాట. చెప్తే వాళ్ళు యుద్ధానికి వస్తారు నా మీదకి, నాకు నిద్ర పట్టట్లేదు, భయంతో నేను పడుకోలేకపోతున్నాను. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు, నువ్వు చేస్తావా యుద్ధం అని తండ్రికి ఉన్నవి లేని మొత్తం చెప్తారనమాట. చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడి మనసులో కూడా భయం వచ్చేసింది, వాళ్ళు యుద్ధానికి వస్తారేమోనని. ఇంకా అప్పుడు విదురులను పిలుస్తారు. పిలిచి ఇలా మళ్ళీ వాళ్ళని జూదానికి రమ్మని చెప్పు, నా కొడుకు నిద్రపోవట్లేదు, వాళ్ళు యుద్ధానికి వస్తారేమో అని అంటే, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు మళ్ళీ ఇంకోసారి జూదానికి పిలిచే బదులు నువ్వు చచ్చిపోవటం నయం అని చెప్తాడనమాట విదురుడు. తర్వాత భీష్ముడు వస్తాడు. భీష్ముడు వచ్చి, అసలు నువ్వు చేసేదే కరెక్ట్గా లేదు, ఫస్ట్ నుంచి నువ్వు రాజవేయి నుండి నువ్వు ధర్మాన్నే పాటించట్లేదు. వాళ్ళు ఈ కొడుకులు ఇప్పుడే పులి నోట్లో నుంచి బయటికి వచ్చారు. వాళ్ళు అసలు ధర్మాత్ముడు ధర్మరాజు, ఆయన యుద్ధాన్ని చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు మీ మీద, అన్ను వదిలేసేయి. మొన్న చేసిన సభలో ద్రౌపదిని అవమానించి కోడల్ని అవమానించారు, నేను చూడలేకపోయాను తనని, ఇంకా వదిలేసేయి, జోదం లేదు పాడు లేదు అని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే దుర్యోధనుడు మళ్ళీ లేదు, నువ్వు ఒక్కసారి పిలిస్తే అప్పుడు ఎలాగైనా వాళ్ళని ఓడించి మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని మొత్తం లాగేసి ఈసారి వాళ్ళు ఇక్కడ ఉండకుండా చెయ్యాలని చెప్తారనమాట. చెప్పంగానే ఇంకా ధృతరాష్ట్రుడికి ఏమీ అర్థం కాక పుత్రవాత్సల్యం కదా, తన కొడుకు మళ్ళీ బాధపడితే చూడలేడు. చూడకుండా ఇంకేం చేస్తాడంటే భట్టుని పంపిస్తారు. భట్టుడు ప్రాతగామి అనే భట్టుని పంపించి అక్కడికి ఇలా జూదానికి రమ్మంటున్నారు మిమ్మల్ని చెప్పమని ధర్మరాజుకి దగ్గరికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినాక ఆ భట్టుడు ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.